నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు కాంగ్రెస్ పార్టీ పిలుపు. మరి కాసేపట్లో అమెరికా నుంచి ఢిల్లీకి అభిజిత్ దిప్కే. హైదరాబాద్ వ్యాప్తంగా హోటళ్లు, లాడ్జీల్లో పోలీసుల మెరుపు దాడులు. హోటల్లో సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లు వెరిఫై. పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై నెటిజన్ల ఆగ్రహం. సినిమాలోని సన్నివేశాలు ఎవరినైనా బాధిస్తే క్షమించాలన్న బుచ్చిబాబు. మరో 2 రోజుల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం. రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలకు విస్తరణ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. నీట్, సిబిఎస్ఈ పరీక్షల లీకేజీల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఈ లీకేజీల వ్యవహారంపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్తో కాంగ్రెస్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ పిలుపుతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే జంతర్ మంతర్ దాని పరిసర ప్రాంతాలను భారీ పోలీసుల బందోబస్తుతో నిఘా నీడలోకి తీసుకెళ్లారు. మరోవైపు ఈ నిరసనలో పాల్గొనేందుకు అమెరికా నుంచి మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత అభిజిత్ దిప్కే ఢిల్లీకి చేరుకోనున్నారు.
చూస్తున్నాం. పసిడి ప్రేమికులకు భారీ ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తున్న బంగారం వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర 3,000 తగ్గి 1,52,730కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 2,750 పతనమయ్యి ప్రస్తుతం 1,40,000 వద్ద కొనసాగుతుంది. బంగారంతో పాటు వెండి ధర కూడా దిగివచ్చింది. ఇవాళ కిలో వెండిపై ఏకంగా 10,000 తగ్గి 2,65,000 వద్ద కిలో వెండి ధర ట్రేడ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. భాగ్యనగరంలో శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పోలీసులు మరోసారి రంగంలోకి దిగారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ప్రధాన హోటళ్లు, లాడ్జీలపై పోలీసులు ఒకేసారి మెరుపు దాడులు చేపట్టారు. నగరంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నేరాల నియంత్రణే లక్ష్యంగా ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లాడ్జీల్లో బస చేస్తున్న వారి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటుగా భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును అధికారులు వెరిఫై చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హోటల్ యాజమాన్యాలకు పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమా వివాదంలో చిక్కుంది. ఈ చిత్రంలో కథానాయిక జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ పాత్రను జుగుప్సాకరంగా చూపించారని విమర్శలు వెల్లువెత్తడంతో చిత్ర బృందం దిద్దుబాటు చర్యలకు దిగింది. వివాదాస్పదంగా మారిన జాన్వీ కపూర్ సన్నివేశాలను సినిమా నుండి తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ సినిమాలోని సన్నివేశాలు ఎవరైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎండలతో అల్లాడుతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్కు ప్రవేశించనున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలకు ఇవి విస్తరించనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా వాతావరణం చల్లబడింది. నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది ఐఎండీ. 5 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించింది.
మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గంగారం మండలం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్, జిల్లా అటవీశాఖ అధికారి విశాల్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఇక ప్రజల సమస్యలతో క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. బాధితుల నుంచి తీసుకున్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇదే క్రమంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇప్ప పువ్వు లడ్డూ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. గంగారం మండలం మర్రిగూడెం గ్రామంలో గంగారానికి సంబంధించినటువంటి వివిధ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ప్రజలతోటి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎర్రటి ఎండలు కొట్టినప్పటికీ ప్రజలు వాళ్ళకుండే వివిధ రకాల సమస్యలతోటి అధికార యంత్రాంగం అంతా తమ ముందుకు వస్తుందని ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. వాళ్ళ జనాభా అంటే వాళ్ళు ఎంతమంది వస్తే అంత బాధ్యత మా మీద ఇంకా పెరుగుతుంది. ముఖ్యంగా మేము చేసేటువంటి దర్బార్ కార్యక్రమము అధికారులందరూ ప్రజల ముంగడికి రావడము, ప్రజల దగ్గరికి రావడం మూలంగా అధికారులకు కూడా జవాబుదారీతనం అనేది పెరుగుతుంది, మాకు కూడా జవాబుదారీతనం అనేది పెరుగుతుంది. వాళ్ళు మన చుట్టూ తిరిగినప్పుడు మనం ఎక్కడో అడావుళ్ళు ఉండి సరిగా వాళ్ళ సమస్యలు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవచ్చు. కాబట్టి గ్రామాలకు వచ్చి ఈ దర్బార్ కార్యక్రమం పెట్టడం ద్వారా మరి దర్బార్ తోటి ఖచ్చితంగా దర్బార్ కార్యక్రమము అందరు కలెక్టరు ఇతర అధికారులు అందరూ ఉంటారు కాబట్టి ప్రయారిటీగా తీసుకొని వెంటనే ఆ వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలిస్తూ కొన్ని పరిష్కరించడం, కొంత ఇండ్లు పెన్షన్స్ అయితే ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసి ఆ ఎలిజిబిలిటీ లిస్టును కూడా ఫైనల్ చేయడం జరుగుతాము. సో ఈరోజు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో అభిమానంతో మా దగ్గరికి రావడం జరిగింది. ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లులు ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో పొంగులేటి శ్రీరన్న గారి కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. టీపీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని వారం రోజుల్లో పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే 1000 మందితో గాంధీ భవన్లో దీక్ష చేస్తానని, అవసరమైతే మూకమ్మడి రాజీనామాలకు వెనకబోమని కామారెడ్డి కాంగ్రెస్ నేతలు అల్టిమేటం జారీ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటూనే బీఆర్ఎస్ కోవర్టుగా పనిచేస్తున్నారని, కామారెడ్డిలో పార్టీని ఖతం చేయడానికి చూస్తున్నారని షబ్బీర్ అలీ వర్గీయులు మండిపడ్డారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం 4 కోట్ల డీల్ జరిగిందన్న ప్రచారం అబద్ధమని కొట్టిపారేశారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే 2023 అంతకుముందు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మెజార్టీ వచ్చేది గత 20-30 సంవత్సరాల నుంచి. కేవలం మన 2023 సంవత్సరంలో మైనస్ ఎందుకైంది? ఈ యొక్క దుర్మార్గుల వల్ల, ఈ కోవట్ల వల్ల. ఈ కోవట్లు పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి పనిచేయక కేవలం ఇక్కడ ఉన్నట్టు నటించుకుంటూ అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఇలా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇటువంటి చరిత్ర వాళ్ళకి ప్రజలకు తెలియదా? అయ్యారా ఎవరి చరిత్ర తెలియదా? పేర్లు చెప్పదలుచుకోలేదు. వాళ్ళ చరిత్ర ఒకసారి వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోమనండి. కామారెడ్డి ప్రజలు తెలుసు, కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు తెలుసు ఎవరి చరిత్ర ఏంది, చంద్రశేఖర్ చరిత్ర ఏంది, అంజయ్య చరిత్ర ఏంది, పంపర్సింగ్ చరిత్ర ఏంది. ఉన్నటువంటి నాయకుల పేర్లు ఒకసారి తీసుకుంటామంటే అసలు తీసుకున్న భాష మాకు నోరు కూడా రావటం లేదు. అటువంటి నాయకుల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. మేము కన్న వాళ్ళము కాంగ్రెస్ పార్టీ కొరకు ఇప్పుడు రాత్రి ప్రారంభించే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి ఉన్న వాళ్ళు. దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి. మేము ఎన్నో మాకు గత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మాకు ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా ఏ నాయకుడు ఇక్కడ పార్టీ చేంజ్ చేయలేదు. పార్టీ కొరకు సభ్యుల కొరకు కష్టపడుతున్నాం. ఎవరు పార్టీ చేంజ్ అవుతూ ఉన్నారు, ఎందుకు చేంజ్? వాళ్ళ వరకు సాఫ్ట్వేర్ కూడా కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేస్తూ ఉన్నాం. మరి 3 పల్నాడు జిల్లా వినుకొండలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తుంది. ప్రజాప్రతినిధి ముసుగులో ఉన్న భూబకాసుడు బొల్లా బ్రహ్మనాయుడు అంటూ ప్రభుత్వ విప్ చీఫ్ జీవి ఆంజనేయులు సంచలన ఆరోపణ చేశారు. నకిలీ జీవోలు, ఫోర్జరీ సంతకాలతో గండిపేటలో 1500 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఇక బొల్లా అక్రమాలపై సిట్ విచారణ జరపాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. అక్రమ కేసులు చెయ్యని అరాచకాలు లేవు.
చేయని దుర్మార్గాలు లేవు. ఈరోజు భూమాఫియా డాన్ వల్ల తన స్వార్థ ప్రయోజనాల కోసం పేదలను బలి తీశాడు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా, సమగ్ర విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తం కూడా కబ్జాలన్నీ, గతంలో కొన్నటువంటి అక్రమ ఆస్తులు, కబ్జాలు మొత్తం కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఎన్ని చోట్ల కొన్నాడో అన్ని కూడా మొత్తం కూడా తొవ్వి బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద సమగ్రమైన చర్యలు తీసుకొని ఎవరైతే పేద ప్రజలు నష్టపోయారో, ఈ భూ బకాసురుల దెబ్బకి నష్టపోయారో అలాంటి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గజ దొంగకు తోడు మరో గజ దొంగను తయారు చేశాడు. మన చెప్పుకుంటే సిగ్గుసేటు. వీళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు, పెద్ద మనుషుల్లాగా అదన్నా పెద్ద నీతులు చెప్తా ఉంటారు. రోజు ప్రెస్ మీట్ పెడితే నీతులు, అవతల వాళ్ళ మీద అసత్య ప్రచారాలు, దుర్మార్గ ప్రచారాలు. ఈయన తన సమీప బంధువు బొల్లా రమేష్, ఈపూరు మండలానికి చెందినటువంటి వ్యక్తిని ఈ దొంగ స్టాంపులు, ఈ దొంగ జీవోలు సృష్టించడంలో వాడుకోవడం జరిగింది. లాయర్ రాధాకృష్ణని అలాగే బొల్లా రమేష్ ని పూర్తి స్థాయిలో వాటాలు మాట్లాడుకొని ఈ దోపిడీలో భాగస్వామ్యం చేశారు. 9 కేసుల్లో భాగస్వామ్యం ఉన్నటువంటి రాధాకృష్ణ గతంలో ఎన్నో ఫోర్జరీలు చేశాడు, ఎంతో మందిని మోసం చేశాడు. అలాంటి వాడిని అదన్నా ఇంకా ప్రోత్సహించి నాకు దొంగ జీవోలు చేసి పెట్టమని చెప్పేసి డబ్బులు నేరుగా భూమాఫియా నడిపినటువంటి బొల్ల తన అకౌంట్ నుండి నేరుగా డబ్బులు ఇచ్చాడు. 8 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బొల్లక్పల్లి మంజూరా నది తీరాన్ని నిర్వహించిన దావత్ కార్యక్రమం విషాదంగా మారింది. సేద తీరేందుకు వెళ్లిన ఒక కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు నీటిలో మునిగి మృతి చెందారు. ఆనందంగా సాగాల్సిన ప్రయాణం అంతిమ యాత్రగా మారడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుల పిట్ల మండలం కృష్ణకుమార్ గ్రామానికి చెందిన వారికి గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదశాలు అలుముకున్నాయి. ఆడ మునుగుతుంది పైన చూస్తున్నాం అన్నమాట. అట్లా మునుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఓరినా అన్నమాట. పడితే మా అమ్మ ప్రసాద్ బుల్లపల్లి పాపం చేయాలి. మా అమ్మ పోందా అంటే ముగ్గురు కలుసుకున్నాం అన్నమాట. పోయిందాకంటే అందరు మునిగిపోయారు. ఆల్రెడీ ఓన్లు బయటలేరు, అందరు మునిగిపోరు. పోగానే దిగంగానే లోతులు ఎక్కువ ఉంది. ఒక పిల్లలు కాలు తాకింది అని గుంజేసాం ఫస్ట్ పిల్లగాని. తర్వాత పిల్లలు తీసుకపోయారు. తర్వాత ముగ్గురిని తీయమంటే ఇట్లా దొరకపోయారు అనమాట. అది లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత చీర కట్టుకొని లోపల మునుక్కుంటూ వస్తే అప్పుడు దొరికిన అనమాట. పిల్లలు కుట్టినమాట. నాకు ఈత రాదంట, నాకు ఈత వస్తుంది పోపో అంటే నేను పోయినా అనమాట. అంత ఏం లేదు. ఆడ మునుగుతుంది పైన చూస్తున్నాం అన్నమాట. అట్లా మునుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఓరినా అన్నమాట. పడితే మా అమ్మ ప్రసాద్ బుల్లపల్లి పాపం చేయాలి. మా అమ్మ పోందా అంటే ముగ్గురు కలుసుకున్నాం అన్నమాట. పోయిందాకంటే అందరు మునిగిపోయారు. ఆల్రెడీ ఓన్లు బయటలేరు, అందరు మునిగిపోరు. పోగానే దిగంగానే లోతులు ఎక్కువ ఉంది. ఒక పిల్లలు కాలు తాకింది అని గుంజేసాం ఫస్ట్ పిల్లగాని. తర్వాత పిల్లలు తీసుకపోయారు. తర్వాత ముగ్గురిని తీయమంటే ఇట్లా దొరకపోయారు అనమాట. అది లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత చీర కట్టుకొని లోపల మునుక్కుంటూ వస్తే అప్పుడు దొరికిన అనమాట. పిల్లలు కుట్టినమాట. నాకు ఈత రాదంట, నాకు ఈత వస్తుంది పోపో అంటే నేను పోయినా అనమాట. అంత ఏం లేదు. ఆడ మునుగుతుంది పైన చూస్తున్నాం అన్నమాట. అట్లా మునుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఓరినా అన్నమాట. పడితే మా అమ్మ నిజామాబాద్ భీమ్గల్లో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన 3 చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఫామ్ హౌస్ వెనుక ఉన్న నీటి కుంటలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో 3 పసి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చిన్నారులు కనిపించకపోవడంతో గాలించిన కుటుంబ సభ్యులకు కుంటలో శవాలై కనిపించడంతో వారి రోదనలు మిన్నంటాయి. ఫోటో ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.